మధ్యప్రదేశ్ జబల్పూర్ అనే రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఆగింది. ట్రైన్ ఆగితే ఒక పర్సన్ దిగి సమోసాలు కొనుక్కుందాం అని చెప్పేసి దిగాడనమాట. దిగి సమోసాలు ఎన్ని అని ప్యాక్ చేయించుకున్నాడు. ప్యాక్ చేయించుకున్న తర్వాత స్కాన్ చేస్తే యూపీఐ ట్రాన్సాక్షన్ అవ్వలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతు అండ్ ఈరోజు మంచి టాపిక్ తీసుకొచ్చాను. సో, ఇండియా అనేది నెక్స్ట్ లెవెల్ డెవలప్‌మెంట్ అవుతుంది. డెవలప్‌మెంట్ గురించి ఒకసారి మాట్లాడదాం. అండ్ ప్రెజెంట్ ఇండియాలో న్యూ టెక్నాలజీ ఏమొచ్చిందంటే ఫోన్‌పేస్ లేకపోయినా సరే, ఫోన్స్ లేకపోయినా, ఏటీఎం కార్డ్స్ లేకపోయినా డిజిటల్ పేమెంట్స్ చేసే ప్రాసెస్‌ని తీసుకొచ్చిందనమాట. సో, అది ఎలా అంటే మన ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని ప్లస్ యూపీఐ బేస్ చేసుకునే ట్రాన్సాక్షన్ అవుతుందనమాట థంబ్‌తోని. సో, జస్ట్ మనం థంబ్ అప్లై చేయంగానే మనకు ట్రాన్సాక్షన్ అనేది అయిపోతదనమాట. సో, ఈ టెక్నాలజీని తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నారు ఫర్దర్‌గా. మేబీ రావచ్చు. ఇదొస్తే మనకు చాలా ఈజీ అయిపోతదనమాట ట్రాన్సాక్షన్స్. నెట్‌వర్క్ ఇష్యూస్ ఉండవు. సిగ్నల్స్ లేకపోయినా ప్రాబ్లమ్ ఉండదు. థంబ్ ఎయంగానే మొత్తం ట్రాన్సాక్షన్ డన్ అయిపోతది. నైస్. అండ్ ఫ్రాడల్ ట్రాన్సాక్షన్ ఏం చేసినా సరే మీ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి కాబట్టి, సో, అవి కూడా కొంచెం సెక్యూర్డ్ అవుతాయి అని చెప్పేసి ప్రెజెంట్ టాక్స్ నడుస్తున్నాయి. బట్ రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్ గురించి ఒకటి మాట్లాడాలి. ట్రైన్ ఆగితే ఒక పర్సన్ దిగి సమోసాలు కొనుక్కుందాం అని చెప్పేసి దిగాడనమాట. దిగి సమోసాలు ఎన్ని అని ప్యాక్ చేయించుకున్నాడు. ప్యాక్ చేయించుకున్న తర్వాత స్కాన్ చేస్తే యూపీఐ ట్రాన్సాక్షన్ అవ్వలేదు. అవ్వకపోతే సరే సమోసాలు వద్దులే, ట్రైన్ స్టార్ట్ అయిపోతుందని వెళ్ళిపోతుంటే ఎవరైతే ఈ సమోసాలు అమ్మే పర్సన్ ఉన్నాడో ఆయన పర్సన్ పట్టుకొని కాలర్ పట్టుకొని "నువ్వు డబ్బులు ఇస్తే గాని ఎళ్ళొద్దు. నువ్వు డబ్బులు ఇచ్చేసే కదులు, సమోసాలు తీసుకుపోయినా" అన్నట్టుగా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ పర్సన్ ఏమో ట్రైన్ మూవ్ అయిపోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి జర్నీ చేయాలో తెలీదు. నెక్స్ట్ మళ్ళీ ట్రైన్స్ దొరుకుతాయో లేదో తెలీదు. అండ్ లగేజెస్ లోపల ఉండిపోయినాయి. ఆ పర్సన్ టెన్షన్ ఆ పర్సన్‌ది. మళ్ళీ ట్రై చేశాడు. యూపీఐ అయితే అవ్వలేదు. ఇంకా చివరికి ఆయన వదులుతలేదని చెప్పేసి చేతికున్న వాచ్ తీసి ఆయన చేతిలో పెట్టేసి అని చెప్పేసి వెళ్ళిపోతే, ఆ పర్సన్ మళ్ళీ పట్టుకొని సమోసాలు చేతిలో పెట్టి మరి పంపించాడు. అండ్ ఇన్సిడెంట్ చాలా దారుణంగా ఉంది. అండ్ పక్కన చాలామంది అమ్మే పర్సన్స్ కూడా ఆ కాలర్ పట్టుకున్న ఆ పర్సన్‌ని ఎవరు ఆపట్లేదు. అంటే ఇంకా సమోసాలు తీసుకోలేదు గదా! జస్ట్ అడిగాడు, ప్యాక్ చేయించుకున్నాడు, అవ్వలేదు పేమెంట్, ఎళ్ళిపోతున్నాడు. దాన్ని పట్టుకొని ఇంతింత సీన్ చేసినప్పుడు పక్కనున్న పర్సన్స్ కూడా రియాక్ట్ అవ్వట్లేదు అట్‌లీస్ట్. ఆ పర్సన్ వాచ్ ఇచ్చి మళ్ళీ అయి తీసుకొని రన్నింగ్ ట్రైన్ ఎక్కెళ్ళాడు. ఒకవేళ రన్నింగ్ ట్రైన్ ఎక్కినప్పుడు ఏమన్నా అయినా, లేదంటే ట్రైన్ మిస్ అయినా సో అండ్ సో ఇంకేమన్నా జరిగినా సరే, సో, ఇట్లా ఉన్నారండి బయట సిట్యుయేషన్స్. నెక్స్ట్ ఇంక తంబేసి ఎళ్ళేలోపు అవ్వలేదనుకున్నప్పుడు పరిస్థితి. ఫస్ట్ ఉన్న యూపీఐస్ ఫాస్ట్‌గా ఇష్యూస్ లేకుండా అయ్యేలా చూడండి. తర్వాత మీరు ఇంత డెవలప్‌మెంట్ చేసి థంబ్‌తోనే ట్రాన్సాక్షన్స్ చేసుకునేలా తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ ఇట్లాంటి ఇంత ఇష్యూస్ ఉన్నాయి. ఇంత ఫేస్ చేస్తున్నారు అందరూను. సో, ఆ పర్సన్ వీడియో కూడా వైరల్ చేసేసారు. వెంటనే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి వీడియో మొత్తం వైరల్ అనమాట ఇంకా. అట్లా ఉన్నాయి సిట్యుయేషన్స్ అన్నీను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఐని డెవలప్ చేయండి. ఎవరికీ ఇబ్బంది లేకుండా ట్రాన్సాక్షన్స్ అయ్యేలా చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ మీరన్నట్టుగా మంచి టెక్నాలజీ అది. సో, దాని తర్వాత చూసుకుందాం ఆయనని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.